చాలామంది యవనస్తులు నీ హృదయం ఎక్కడుందమ్మా అంటే చెప్తా ఉంటారు, నాది నా దగ్గర లేదండి, నేను ఒక్కరికి ఇచ్చేసానండి అని చెప్తా ఉంటారు. నీ హృదయం నువ్వు ఎవరికి ఇవ్వవు, కానీ నువ్వు చెప్పేది అంతా కూడా అబద్ధాలే. నీ విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవుని నామము స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియులారా గమనించినట్లయితే 5వ వచనములో వ్రాయబడి ఉన్న మాట, ఇశ్రాయేలులో యవ్వనస్తులను పంపగా పెద్దలైన వారు వెళ్ళలేదంటండి, యవ్వనస్తులైన వారు వెళ్ళారంట. ఎందుకు యవ్వనస్తులైన వారు వెళ్ళారు? ఎందుకనగా యవ్వనస్తులు తమ యవ్వన కాలంలో తప్పక వారు ఏమవుతారు? తప్పక వారు పడిపోతారు. కాబట్టి ప్రియులారా, తాము పడిపోయిన స్థితిని బట్టి దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు రాకుండా అక్కడ ఎవరు వెళ్ళారు? దహన బలులు ఇవ్వడానికి యవనస్తులు వెళ్ళారు. సమాధాన బలులు ఇవ్వడానికి ఎవరు వెళ్ళారు? యవ్వనస్తులు వెళ్ళారు. ఈరోజు యవన బిడ్డలైన వారు, ఈరోజు సంఘములో ఉన్న యవన బిడ్డలు, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వీక్షించుచున్న యవన బిడ్డలు, ఈరోజు మీరు కూడా గమనించవలసినది ఏమయ్యున్నది అంటే, మీ హృదయములు వారికి వీరికి ఇవ్వడం కాదు, కానీ మీ యవన కాలములో మీ హృదయమును దేవునికి మీరు అర్పణ చేయగలిగితే, దేవుని నామము స్తోత్రం. మీ యవన కాలములో మీ బ్రతుకును దేవునికి మీరు సమర్పణ చేయగలిగితే దేవుడు మిమ్మలను నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి యవ్వన కాలములో మనల్ని మనము దేవుని సన్నిధానములో సజీవ యాగముగా మనల్ని మనము సమర్పణ చేసుకోవలసిన వారమై ఉన్నాం.